ఈ సొంతంది. శ్రీశ్రీ గారి భావనలలో కొంచెం వాటిని ఇంత న్యాచురల్‌గా, అథెంటిక్‌గా రాసేంత కెపాసిటీ అయితే నాకు లేదనమాట. టు బీ ఫ్రాంక్. శ్రీశ్రీ గారు గాని, అలశెట్టి గారు గాని వీరు రాసే కవిత్వం చాలా ఉచ్చ స్థితిలో ఉంటుందన్నమాట. ఓకే. బట్ నేనొకటి రాసుకున్నా వీరి భావనలతో. ఏది నీది ఏది నాది, నీది నాదనుకున్నదేది ఎవరిది కానే కాదని, తెలియలేదా తెలివి లేదా, తెలివి ఉన్నా తెలుసుకున్న, తగని కోరిక తరుముతున్న తరుణమే నీ చరణమే, తగని కోరిక తరుముతున్న తరుణమే నీ చరణమే, నిన్ను కాదని నడుచు తీరిక నిమిషమైనా ఎదురు నిలిచి, నిన్ను నువ్వే తరచి చూచి రగులుతున్న విషయజ్వాలను విరగదీసి తిరగరాసి, మాన వ్యర్థపు మంచు తెరలను మంచితనమును కంచుబాకుతో చీల్చి నిప్పుల కొలిమిలో కన్నీటి సంద్రపు కరుణలో నలిగి విరిగి కరిగి కడిగిన స్ఫటిక మల్లె పరిడవిల్లిన రోజునే రాజుల తిరుగుతావోయ్ వెలుగుతావోయ్, మనసు పొరలను మిగులుతావోయ్ బహుదూరపు బాటసారి అని చెప్పేసి రాసుకున్నా అనమాట. ఇది మహాప్రస్థానంలోనే ఒక పద్యం చదువుతున్నట్టుగా ఉంది. అంటే దాని ఇన్స్పిరేషన్ తోని ఆ లైన్ లోనే ఆ టెంపర్లోనే ఆ టెంపర్లోనే రాసుకున్నాను. నేను మహాప్రస్థానం చదవను, ఇట్లా పాడుకుంటాను అనమాట. సో అందులో ప్రతి ఇప్పుడు నేను అగ్గిపుల్ల కుక్కపిల్ల కవిత ఉంటుంది కదా, అది కూడా కుక్క పిల్ల అగ్గిపుల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కన్నా ఇట్లా చదువుకుంటా రాస్తాడు ఒక ఉధృతిలో. సో టెంపర్ అట్లనే ఉంటుంది. బట్ విషయం ఏంటంటే నువ్వు ఎంతో ఈ కవిత అంతా ఉద్దేశం ఏంటంటే బయటికి మాటలు చాలా చెప్తావు, కాకపోతే విషయం దగ్గరికి వచ్చినంత వరకు దగ్గరకు వస్తే టక్కుమని అటు సైడ్ అడిగేస్తావు. అవినీతి చేయకూడదు అని అంటావు, బట్ క్యూ లైన్ పెరిగే కొద్దీ టక్కుమని 50 రూపాయలు పట్టుకున్నట్టు దగ్గరికి వెళ్తావు. సో ఇవన్నీ మనలో ఉన్న హిపోక్రటిజం అనమాట. ఈ మూమెంట్ వచ్చినప్పుడు ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగి తరచు చూసుకో, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి. ఒక్క క్షణం ఆగి తరచు చూసుకొని నీ కన్నీటితో, ఇంత ఎదవ్వా నువ్వు అని చెప్పేసి నీ కన్నీటి దారలతో నిన్ను కడుక్కొని ఒక మంచి ముత్యం వల్లే బయటకు రా, అప్పుడు మిగులుతావు నలుగురు మనసుల్లో అని చెప్పేసి రాసుకున్న ఉద్దేశం అనమాట. ఇది నాకు నేను ఆర్టీ ఆఫీస్లో డబ్బులు ఇస్తున్నప్పుడు రాసుకున్నది అనమాట. అండర్లైన్ చేసుకోవాలి రాయండి. 6 నెలలు జైల్లో వేసినాను. మంచిది.